కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదాని అనేటువంటి ఒక కార్పొరేట్ వ్యాపారస్తుల్ని ప్రధానంగా ముందుకు తీసుకురావడం, ఈ దేశంలో ఉన్నటువంటి పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, ఇతరితర ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ఆదాని చేతిలో పెట్టడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు తన అనుచరులైనటువంటి కార్పొరేట్ వర్గం చేతిలో ఈ దేశ సంపదను, దేశంలో కొన్ని సంవత్సరాలుగా ప్రజలు నెలకొల్పినటువంటి ప్రభుత్వ రంగ సంస్థను పూర్తిగా ఆదానికి చేతుల్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఆదాని గతంలో 200 సంవత్సరాలకు పైగా ఈ దేశాన్ని వలస పాలనలో చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా దోచినటువంటి పద్ధతుల్లో ఇవాళ భారతదేశ సంపదను, ప్రజలను పీల్చుకు తినేటువంటి పరిస్థితి ఆదాని కంపెనీలు చేస్తున్నాయి. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఇవాళ దేశంలో ఆదాని అనేటువంటి వ్యక్తి తన వ్యాపారాలు, తన కంపెనీలు చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తున్నాయి. వీటిపైన వెంటనే విచారణ జరిపి అతని పైన చర్యలు తీసుకోవాలి. ఇంకో పక్క ఈ పోర్ట్లు ఎప్పుడైతే ఆదాని చేతికిచ్చారో అప్పటి నుండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు, ఇవాళ కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, నిరుద్యోగులు, విద్యార్థులు పూర్తిగా డ్రగ్స్, కొకైన్ లాంటి మత్తు పదార్థాల చుట్టూ తిరిగేటువంటి ప్రమాదం ఇవాళ దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొంటే, గత వారం రోజుల క్రితం ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా ఈ డ్రగ్స్ని పోర్ట్లో దిగుమతి అవుతుంటే పట్టుకున్నామనేసి పేపర్లో కూడా హల్చల్ చేయడం జరిగింది. మేము డిప్యూటీ సీఎం గారిని కూడా కోరేది ఏమంటే, మీరు తీసుకున్నటువంటి చర్యలకి మేము స్వాగతిస్తూ, ఎవరైతే దీనికి ఆ దుర్మార్గానికి పాల్పడ్డారో వాళ్ళని చట్టరీత్యాగా శిక్షించాలని ఇవాళ మీ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు కొంత పెడదారిన పెట్టేటువంటి ప్రమాదం ఉండదని మేము అభిప్రాయపడుతున్నాం. ఇంకో దుర్మార్గమైనటువంటి విషయం ఏమంటే, ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు పడుతూ పంటకు గిట్టుబాటు ధర లేకుండా అతను పండించడానికి కనీసం పెట్టుబడి లేనటువంటి ఈ నేపథ్యంలో ఈ రాయలసీమ జిల్లాల్లో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈ రైతులకు కరెంటు మీటర్లు, స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి బోర్లకి ఫిట్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఆదాని కంపెనీ చేస్తుంది. దీన్ని సిపిఐ పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆదానిని ముందు పెట్టుకొని తన సంపదనంతా ఆదాని ద్వారా పోగు చేసేటువంటి ఒక దుర్మార్గ ప్రక్రియను ఆపాలనేసి అతను చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, అతని కంపెనీలు పాల్పడుతున్నటువంటి అవినీతి పైన విచారణ జరిపించాలనేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.